ఉండని, మేయర్ ఉండని, జెడ్పీ చైర్మన్ ఉండని, 12-13 కార్పొరేషన్లకు స్టేట్ వైడ్ కార్పొరేషన్లకు చైర్మన్లు ఉండని, కార్పొరేషన్ డైరెక్టర్లు ఉండని, 4 ఎమ్మెల్యేలు ఉండని, 4 ఎమ్మెల్సీలు ఉండని, మీరు ఈ రకమైన రాజకీయంగా బలోపేతం చేసే విధంగా ఏ రోజైనా 14 సంవత్సరాల్లో చేశారా అని నేను మీకు సూటిగా అడుగుతున్నా. మీరు గతంలో సీట్లు ఎన్ని ఇచ్చారు? ఎమ్మెల్యే సీట్లు మేము ఎన్ని ఇచ్చినాం? మీరు ఎందుకు గెలిపించుకోలేకపోయినారు? మేము ఎందుకు గెలిపించుకోగలిగినాం? మీరు ఓడిపోయే సీట్లు ఇచ్చారు, ఓడగొట్టడానికి ఈ సీట్లు ఇచ్చారని చెప్పి కూడా మైనార్టీ వర్గాలు బాగా గ్రహించినాయి అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. గతంలో 5 సీట్లు ఇస్తే ఈ 4 గెలిచినాం. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు 7 సీట్లు ఇచ్చినాడు. 7కి 7 కూడా ఈసారి జగనన్న అభిమానులు, జగనన్న సైనికులు, పేద బీద బడుగు బలహీన వర్గాలందరూ ఖచ్చితంగా ఈ మైనార్టీ వర్గాల నుంచి వచ్చిన బీద నాయకులు ఎవరైతే నిస్వార్థంగా పనిచేయడానికి ముందుకు వచ్చినారో వాళ్ళని గెలిపించుకుంటారని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నా. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పబ్లిక్ మీటింగ్లోనే 2 సంవత్సరాల తర్వాత ఖాళీ అయ్యే రాజ్యసభకు కూడా మైనార్టీని నన్ను నామినేట్ చేస్తానని చెప్పి కూడా చెప్పడం ఇది గొప్ప విషయం కాదా అని చెప్పి నేను మీకు సూటిగా అడుగుతున్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే, నీతి ఉంటే, నిజాయితీ ఉంటే 350 రూపాయలకి ఇచ్చే, అది కూడా దాంట్లో పురుగులు, దాంట్లో నాసికరమైన పదార్థాలతో కూడిన ఆ తోఫా ఎన్నోసార్లు తీసి ఇప్పి జనాలు చెప్పినారు, ఇదే మీరు పంపించింది చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో కూడా డబ్బులు దోచుకొని తిన్నారు మీరు, ముస్లింల పేరు చెప్పి. మీరా మాట్లాడేది అని చెప్పి నేను మీకు సూటిగా అడుగుతున్నా. ఒక లీడర్ అంటే కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రేమించాలి, ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మైనార్టీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ సమానత్వము అది రాష్ట్ర బడ్జెట్లో ఉండని, రాజకీయ ప్రాధాన్యతలో ఉండని వచ్చింది అని చెప్పి విషయము వాస్తవం కాదా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. ఈరోజు 175 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లు ఉంటే, మొత్తం కలిపి 200 సీట్లు ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ద ఓన్లీ పార్టీ 50% ఆఫ్ ద సీట్స్ ని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కేటాయించింది వాస్తవం కాదా అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు కానీ, పచ్చ మీడియా కానీ అబద్ధాలు మానుకొని మీరు ఏమి చేసినారు గతంలో మాట్లాడండి, రేపు ఏమి చేస్తారో మాట్లాడండి. కానీ ప్రజల్ని మాత్రము తప్పుదోవ పట్టించే విధంగా, మభ్యపెట్టి ఇచ్చే విధంగా, వాళ్ళని తప్పుదోవ పట్టించి ఓట్లు దండుకునే విధంగా మీరు చేస్తే మాత్రము ఈరోజు ప్రజలు మీకు వినే పరిస్థితులు లేరు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా నేను మీకు క్లారిటీగా చెప్తున్నా. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మాకు రిజర్వేషన్ కంటిన్యూ అవుతుందని చెప్పి ధైర్యం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఉర్దూని సెకండ్ లాంగ్వేజ్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మైనార్టీ సప్లాన్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ప్రతి ఒక్క పథకంలో సమానత్వం వస్తుంది అని చెప్పి మాకు ఒక భరోసా కలిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మేము విపక్షకు గురి కావాల్సిన అవసరం లేదని చెప్పి మాకు భరోసా వచ్చింది. ఎక్కడైనా ఎలాంటి ప్రభుత్వ జోక్యం లేకుండా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే కూడా అది ఎంత పెద్ద ఆఫీసర్లు ఉండని వాళ్ళపైన చర్యలు తీసుకుంది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అని చెప్పి ఈరోజు మేము గట్టిగా బలంగా చెప్పగలుగుతున్నాం. కానీ అదే మీ హయాంలో మా నంద్యాల పిల్లలు మీరు ఇచ్చిన హామీల్ని మీరు మాకు ఎందుకు ఇవ్వడం లేదు, అవి మీరు అమలు చేయండి అని చెప్పి నారా హమారాలో ప్లే కార్డులు పట్టుకుంటే స్టేషన్లు తిప్పి జీపుల్లో తిప్పి వాళ్లకు కొట్టి వాళ్ళపైన దేశ ద్రోహం కేసు పెట్టింది చంద్రబాబు లాంటి మైనార్టీ ద్రోహి కాదా అని చెప్పి నేను ఈరోజు సూటిగా అడుగుతున్నా.